అసలు మనల్ని మనం ఎలా చూసుకుంటాం? మన విలువ దేనిమీద ఆధారపడి ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒక పాతకాలపు నీతి కథను ఇప్పుడు చూద్దాం. ఈ కథ సంపద, సోమరితనం, మన అసలు శక్తి గురించి మనకున్న ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుః. ఈ సంస్కృత సూక్తికి అర్థమేంటంటే, మన శరీరంలోనే మనకో పెద్ద శత్రువున్నాడు, అదే సోమరితనం. ఈ ఒక్క వాక్యమే మనమిప్పుడు తెలుసుకోబోయే కథకు పునాది అనమాట. మనలో ఉన్న శత్రువు. ఈ శత్రువు ఎక్కడో బయటలేడు, మనలోనే ఉన్నాడు. మరి ఆ శత్రువును ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు? ఆ కథ ఏంటో చూద్దాం. కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మన కథానాయకుడు ఓ బిచ్చగాడు, కాని ఒక విచిత్రమైన బిచ్చగాడు. చూడటానికి బలంగా కనిపిస్తాడు, కాని అతని జీవితం మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఒక ఊళ్ళో ఓ యువకుడుండేవాడన్మాట. అతను ఎలా ఉన్నాడంటే, పొడవుగా కండలు తిరిగి ఏ పనైనా చేయగల శక్తి ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు. కాని అతని శక్తికి, అతను బతుకుతున్న తీరుకి అస్సలు పొంతనం లేదు. ఇక్కడే అసలు సమస్య. అవును, అంత బలం పెట్టుకొని అతని ఏం చేస్తున్నాడో తెలుసా? రోజంతా ఊరిమీద పడి అడుక్కుంటున్నాడు. పనిచేసి సంపాదించగల సత్తా ఉన్నా అతను ఇతరుల మీద ఆధారపడటాన్ని ఎంచుకున్నాడు. అతని లెక్కలో సక్సెస్ అంటే ఏంటో తెలుసా? ఎలాంటి కష్టం లేకుండా బోలెడంత డబ్బు రావాలి, ఎవరో ఇవ్వాలి, తను తీసుకోవాలి, అంతే. ఇది తనని తానే వెనక్కి లాక్కోవడం లాంటిది. మనిషి వెల. ఒకరోజు ఒక ధనవంతుడితో జరిగిన ఒక చిన్న సంభాషణ అతని జీవితాన్నే మార్చేసింది. అసలు తన దగ్గరున్న సంపద ఏంటో అతను తెలుసుకునే సమయం వచ్చేసింది. ఆ బిచ్చగాడు ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను చాలా పేదవాడిని, కాస్త దానం చేయండి అని అడిగాడు. దానికి ఆ ధనవంతుడు మామూలుగా ఏం కావాలి అని అడిగాడు. ఇక్కడ నుంచే కథ మలుపు తిరిగింది. అప్పుడా ధనవంతుడు ఒక విచిత్రమైన ఆఫర్ ముందు పెట్టాడు. సరే, నేను నీకు 1000 రూపాయలిస్తాను, బదులుగా నీ పాదాలు నాకిచ్చేయి. ఈ యొక్క మాటతో ఆ బిచ్చగాడి మైండ్ బ్లాంక్ అయ్యింది. బిచ్చగాడు వెంటనే, ఏంటి, నా పాదాలను ఎలా ఇస్తాను? అవి లేకపోతే నేను ఎలా నడుస్తాను అని అడిగాడు. అంటే తన శరీరంలోని భాగాల విలువ అతనికి బాగా తెలుసు. అప్పుడు ఆ ధనవంతుడు పందెం ఇంకా పెంచాడు. సరే అయితే 5000 తీసుకో, నీ చేతులు నాకిచ్చేయి అన్నాడు. ఇక్కడే మనం గమనించాలి. బిచ్చగాడేమన్నాడంటే, అయ్యో, చేతుల్లేకపోతే నేను ఎలా అడుక్కుంటాను అన్నాడు. పనిచేయడానికి కాదు, అడ్డుకోవడానికి చేతులు కావాలంటున్నాడు. ఇలాగే ఆ ధనవంతుడు కళ్ళకి, కాళ్లకి, చేతులకి ఇలా ఒక్కో భాగానికి వేలల్లో, లక్షల్లో వెలకడుతూ పోయాడు. కాని ఎంత డబ్బు ఆశ చూపినా బిచ్చగాడు దేన్నీ వదులుకోడానికి ఒప్పుకోలేదు. ఒక అమూల్యమైన గ్రహింపు. ఈ విచిత్రమైన బేరసాలల తర్వాత ఆ బిచ్చగాడికి జ్ఞానోదయం కలిగే సమయం వచ్చింది. ఆ ధనవంతుడి మాటలు అతన్లో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి. అప్పుడు ఆ ధనవంతుడు నెమ్మదిగా అన్నాడు, మిత్రమా, నీ దగ్గరే లక్షల విలువ చేసే సంపద ఉంది. మరి నిన్ను నువ్వు ఎందుకు బలహీనుడిగా, పేదవాడిగా అనుకుంటున్నావు? ఈ ఒక్క మాట చాలు, అతని ఆలోచనా విధానమే మారిపోయింది. ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది. అసలు మన విలువకు కొలమానమేంటి? మన దగ్గర ఉన్న డబ్బా, లేక మనలోనే ఉన్న శక్తా? బిచ్చగాడి నుండి నిర్మాణకుడిగా ఆ ఒక్క గ్రహింపుతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన తలరాతను తానే రాసుకోవడం మొదలుపెట్టాడు. అంతే, ఆ రోజుతో అడుక్కోవడం బంద్చేసేశాడు. తన పాత జీవితానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఒకప్పుడు దానం కోసం చెయ్యి చాపిన అతను ఇప్పుడు అదే చేతులతో కష్టపడి తన జీవితాన్ని నిలబెట్టుకుంటున్నాడు. చూశారా ఎంత తేడా? ఇక అప్పట్నుంచి కష్టపడి పనిచేసి గౌరవంగా బతకడం మొదలుపెట్టాడు. డబ్బుతో పాటు అంతకంటే విలువైన ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి నిజమైన సక్సెస్ అంటే ఏంటి? ఎవరో మనకు ఇచ్చేది కాదు, మన దగ్గర ఉన్నదాంతో మనం ఏం నిర్మించుకుంటామో అదే నిజమైన విజయం. ఇప్పుడు మనం మొదట చెప్పుకున్న మాటకు వద్దాం. సోమరితనమే మనలోని అతిపెద్ద శత్రువు. ఈ కథ విన్నాక ఈ మాటకు ఇంకా లోతైన అర్థం తెలుస్తుంది కదా? అతని శత్రువు సోమరితనం మాత్రమే కాదు, తన విలువను తాను గుర్తించకపోవడం, అదే అసలైన శత్రువు. ఒకసారి ఆలోచించండి, మన అసలైన శత్రువు సోమరితనమా
లేక మన విలువను మనం మర్చిపోవడమా? ఏది మనల్ని వెనక్కి లాగుతోంది?